అది ఒక అందమైన చిన్న గ్రామం. ఆ గ్రామంలో సుచిత్ర అని ఒక ఆమె ఉండేది. ఆమె గర్భవతి కావడంతో ఆమె భర్త ఆమెని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ కూర్చుని ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. మనకు ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు. వాడిని నేను కలెక్టర్ని చేస్తాను. లేదండి, మనకు ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది. నేను అమ్మాయిని మంచి సింగర్ని చేస్తాను అంటూ వాళ్ళిద్దరూ పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. డెలివరీ సమయం వచ్చింది. సుచిత్ర ప్రసవ వేదన పడుతూ ఉండగా దాన్ని తెలుసుకున్న భర్త ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఆ హాస్పిటల్లో సుచిత్ర ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ ఎంతో ఆనందపడతారు. ఆ రోజు రాత్రి సమయం సుచిత్ర హాస్పిటల్లో ఉండగా ఒక వ్యక్తి ఆ బిడ్డను దొంగిలించి తీసుకెళ్తూ ఉండగా దాన్ని గమనించిన సుచిత్ర, పట్టుకోండి, దొంగ నా బిడ్డని తీసుకెళ్లిపోతున్నాడు అంటూ కేకలు వేస్తూ అతని వెంట పడుతుంది. ఆ సమయంలో ఆమె భర్త అక్కడ ఉండడు. ఆమె అలా అతని వెంట పడుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఒక కారు ఢీకొని ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది. ఆమె భర్త సుచిత్ర కోసం హాస్పిటల్ అంతా వెతుకుతాడు. అప్పుడు అక్కడ ఉన్న నర్స్ జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విన్న అతను చాలా కంగారు పడుతూ ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో ఎంతో బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్తాడు. చనిపోయిన సుచిత్ర దయ్యంగా మారి ఏడుస్తూ, నా బిడ్డని ఎవరు దొంగిలించి తీసుకెళ్లారు అంటూ ఏడుస్తూ తన బిడ్డ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఒక చోట ఒక బిడ్డ ఏడుస్తూ కనిపిస్తాడు. ఆ దయ్యం ఆ బిడ్డను చూసి, నా బిడ్డ ఇక్కడికిలా వచ్చాడు అంటూ ఆ బిడ్డ దగ్గరికి వెళ్లబోతుండగా ఒక ఆమె వచ్చి ఆ బిడ్డను తీసుకుని, ఏడవకు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మొచ్చేసింది కదా అంటూ బిడ్డను ఆడిస్తూ ఉంటుంది. అప్పుడు దయ్యం, నేను పొరపాటు పడ్డాను, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, కానీ అచ్చం నా బిడ్డలాగే ఉన్నాడు. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడో భగవంతుడా అంటూ ఏడుస్తుంది. ఇంతలో ఆమె ఆ బిడ్డకు డబ్బా పాలు పట్టించడం చూస్తుంది. ఆ బిడ్డ వాటిని సరిగా తాగకుండా మరింత పెద్దగా ఏడుస్తాడు. ఈమె తల్లైతే డబ్బా పాలెందుకు పడుతుంది, అది ఇంత చిన్న పసిబాబుకి అని అనుమానిస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన దయ్యం, వీడే నా బిడ్డను దొంగిలించాడు అంటూ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఆ వ్యక్తి ఆమెతో, అమ్మగారు, మీరు చెప్పినట్టుగానే బిడ్డను దొంగిలించి తీసుకొచ్చాను. నా డబ్బులు నాకిస్తే నేను వెళ్ళిపోతాను. అందుకు ఆమె సరే అని అతనికి డబ్బులిచ్చి పంపించేస్తుంది. అక్కడ ఆ బిడ్డ పెద్దగా ఏడవడంతో ఆ దయ్యం బిడ్డ దగ్గరికి వెళ్లి ఆ బిడ్డకి పాలిస్తూ, ఏడవకు నాన్న, నేనే నీ అమ్మని, నా నుండి వీళ్ళు నిన్ను దూరం చేశారు, మీ అమ్మను వచ్చేసాను కదా అంటూ ఏడుస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన ఆమె భయపడుతూ, వామ్మో, దయ్యం, ఎవరైనా నా బిడ్డని రక్షించండి, నా బిడ్డ దగ్గరికి దయ్యం వచ్చింది, ఎవరైనా కాపాడండి. అప్పుడు ఆ దయ్యం, నిశ్శబ్దంగా ఉండు, నీ బిడ్డ కాదు, నా బిడ్డ, అసలు నా బిడ్డని దొంగిలించమని నీకెవరు చెప్పారు, నువ్వెవరో నిజం చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తాను. అందుకు ఆమె భయపడుతూ, చెప్తాను, నేను పుట్టిన పిల్లల్ని దొంగిలిస్తాను, అలా దొంగిలించిన పిల్లల్ని డబ్బుండి పిల్లలు లేని ధనవంతుల కుటుంబాలకు అమ్మేస్తాను. కన్న తల్లి నుండి బిడ్డను వేరు చేయడానికి నీకు పాపం అనిపించటం లేదా? నాలాగే ఎంతో మంది తల్లులు బిడ్డల్ని కోల్పోయి ఏడుస్తున్నారు, నిన్ను ఊరికే వదిలిపెట్టును అంటూ ఆమెను చంపేస్తుంది. ఆ తరువాత ఆ బిడ్డను తీసుకుని అక్కడి నుండి మాయమైపోయి తన భర్త దగ్గరికి వెళ్తుంది. దయ్యాన్ని చూసిన భర్త, దయ్యం, అమ్మో దయ్యం, నన్నెవరైనా కాపాడండి, ఎవరు నువ్వు, ఎవరైనా నన్ను కాపాడండి అంటూ పెద్దగా అరుస్తుంటాడు. అప్పుడు ఆ దయ్యం ఏడుస్తూ, ఏవండి, భయపడకండి, నేను మీ సుమిత్రని అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విన్న అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత ఆ దయ్యం, ఇంకా ఎలాంటి బాధ లేదండి, మన బిడ్డని మనం జాగ్రత్తగా చూసుకుందాం అంటూ ఇద్దరూ వాళ్ల బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటుంటారు. తలకోన అడవుల్లో ఉన్న గుహలో ఒక నాగిని ఉంటుంది. తను లోక కళ్యాణం కోసం కొన్ని శక్తుల్ని పొందటానికి ఏం చెయ్యాలో తెలియక తతమతపడుతూ ఉన్నప్పుడు ఒక సాధువు దగ్గరికి వెళ్తుంది. నాగిని, నీ కోరిక లోక కళ్యాణం కోసం కనుక నువ్వు కోరే శక్తులు పొందాలంటే ఆ శివుడి కోసం తపస్సు చెయ్యి. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా తపస్సు మాత్రం ఆగకూడదు అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోతాడు. అప్పుడు నాగిని
ఒక మంచి రోజు చూసుకొని తన తపస్సు మొదలు పెడుతుంది. మరోవైపు నాగిని కోసం దారా అనే దెయ్యం వెతుకుతూ ఉంటుంది. ఆ నాగిని ఎక్కడున్నా సరే దాన్ని వెతకి పట్టుకొని అంతం చేస్తాను. తన మనిని సాధిస్తే నేనే దుష్ట శక్తులకు నాయకురాలినవుతాను. దాంతో ఈ లోకాన్ని దుష్ట శక్తుల ఆధీనంలో ఉంచే శక్తివంతురాలనవుతాను అని ఆ దారా అనుకొని చాలా కాలంగా ఎన్నో ప్రాంతాల్లో నాగిని కోసం అన్వేషిస్తూ ఉంటుంది. ఇక అటు శివుడి కోసం తపస్సు చేస్తున్న నాగిని గర్భవతి అవుతుంది. అయినా సరే సాధువు చెప్పినట్టుగా తన తపస్సుకి ఆటంకం కలగకూడదని పెరుగుతున్న గర్భాన్ని కూడా లెక్క చేయకుండా తపస్సులోనే ఉంటుంది నాగిని. ఈ విషయాన్ని ఒక గ్రద్ద గమనిస్తుంది. ఈ నాగిని ఈ గుహలోనే ఉందా? దీనికోసం ఆ దారా అన్ని అడవులు గాలిస్తుందే. ఇప్పుడు ఈ విషయం దారాకి చెప్తే నాకేదైనా మంచి బహుమతి వస్తుంది అని గ్రద్ద అనుకొని అక్కడ్నుంచి ఒక్క ఉదుటున ఎగిరి దారా వద్ద వాల్తుంది. దారా, నువ్వెంతగానో వెతుకుతున్న ఆ నాగిని పశ్చిమం వైపు ఉన్న తలకోన అడవుల్లో ఉన్న గుహలో కఠోరమైన తపస్సు చేసుకుంటుంది అని గ్రద్ద చెప్తుంది. ఆ వార్తకి దారా సంతోషించి ఒక వజ్రాల మూటని గ్రద్దకిస్తోంది. అంతేకాదు దారా, ఆ నాగిని ఇప్పుడు గర్భవతి. తన గర్భాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని నెలలుగా తపస్సు చేస్తున్నట్టుంది అని గ్రద్ద చెప్పటంతో దారాకి కోపం వచ్చి గ్రద్దకిచ్చిన ఆ వజ్రాల మూటని మాయం చేసేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఆ నాగిని దేనికోసం తపస్సు చేస్తుందో తెలీదు గాని దాని కడుపులో బిడ్డ నేల మీద పడితే తన దగ్గరున్న మనిలో శక్తి పోతుంది. అప్పుడు ఆ మని కోసం నేనింతకాలం వేచి ఉన్నది వృధా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నాగిని దగ్గరున్న మనిలోని శక్తంతా నాకే సొంతం కావాలి అని కోపంగా ఆ దారా అక్కడ్నుంచి మాయమై నాగిని ఉన్న గుహలో ప్రత్యక్షమవుతుంది. తీవ్రమైన తపస్సులు ఉన్న ఈ నాగిని కడుపులో బిడ్డని చంపేస్తే గాయపడిన ఈ నాగిని అంతం చేసి తన మనిని సొంతం చేసుకోవడం చాలా తేలిక అనుకుని ఒక కత్తితో నాగిని గర్భాన్ని నరకాలని చూస్తుంది దార. నాగిని కడుపులో బిడ్డ అమితమైన శక్తివంతురాలు కావటంతో ఆ కత్తి దారా చేతిలో నుంచి మాయమైపోతుంది. ఆ సంఘటన వల్ల నాగినికి తపస్సు భంగం జరిగి కళ్ళు తెరుస్తుంది. ఏమే దుష్టశక్తి! ఇంతకాలం నాతో వైరం పెట్టుకున్నది చాలక ఇప్పుడు నా కడుపులో బిడ్డని చంపాలని చూస్తావా? ఇక నిన్ను బ్రతకనివ్వను అని నాగిని తన నోరు తెరవటంతో అత్యంత శక్తివంతమైన కాలకూట విషం నిప్పులు గక్కుతూ బయటకొస్తుంది. దారాని అక్కడికక్కడే బూడిద చేసేస్తుంది. ఆ తరువాత నాగిని తన తపస్సు చెడిపోయినందుకు పరమశివునికి క్షమాపణ చెప్పుకొని అక్కడ్నుంచి బాధగా వెళ్ళిపోతుంది.